అక్టోబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటారట. అర్హులందరికీ డిజిటల్ కార్డులు ఇస్తారట. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇప్పుడు మరి ఆనాడు ప్రజాపాలన మీరు అధికారంలోకి రాగానే నెల 2 నెలల్లో ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు కదా, అందులో మాకు రేషన్ కార్డు కావాలి అని కూడా ఒక టిక్ పెట్టిరు కదా. మరి దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకు? మళ్ళా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు. ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నారు కదా. ఆల్రెడీ అందులో మీరు ఇచ్చిన గ్యారంటీస్లోనో లేకపోతే మిగతా వాటిలోనో రేషన్ కార్డు అన్న అంశం కూడా ఉంది కదా. రేషన్ కార్డు ఉందా లేదా అన్నప్పుడు ఎస్ఆర్ నో పెట్టిరు కదా. మరి దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా. మళ్ళీ అప్లికేషన్లు ఎందుకు? మళ్ళీ జిరాక్స్ పేపర్లు దండగా. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డుల విధి విధానాలు, డిజిటల్ కార్డుల విషయమై మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శాంతికుమారి, వి శేషాద్రి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ వీళ్ళంతా పాల్గొన్నారు. నిన్న దాని మీద ఒక సమీక్ష చేసిరట. నేను అనుకోవడం ఏంటంటే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జనవరి తర్వాత, జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చిలో ఉంటాయేమో నేను అనుకోవడం. సో ఆ సమయానికల్లా దీన్ని ఇట్లా నెట్టుకుంటూ వచ్చి ఆ సమయానికి ఇస్తుండొచ్చు నేను నాకున్న అంచనా ప్రకారం. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఏ క్వశ్చన్ మాలాంటి వాళ్ళం రేజ్ చేసినా, గతంలో కేసీఆర్ ఏం చేసిండు, ఆయనతో కంపేర్ చేసుకోకుండా ఆయన పని అయిపోయింది. మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకొని ఆయన కంటే మేము బెటరే కదా అనుకుంటే ఇక ఎవడేం చేయలేడు మిమ్మల్ని. ఆయన కంటే ఎవరైనా బెటరే, మీరే కాదు ఎవరు వచ్చినా బెటరే ఆయన కంటే. ఇది కాదు ఇక్కడ కావాల్సింది. మార్పు అంటే ఏంది? ఒక విధానపరమైన నిర్ణయాల్లో మార్పు కనబడాలి ప్రజలకి. ఆ మార్పు ఏది కనబడట్లేదు. సో దయచేసి జనాన్ని ఇబ్బంది పెట్టకండి. ఈ రేషన్ కార్డులని మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని, ఇందిరమ్మ ఇండ్లని మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని, దాదాపు 11 సంవత్సరాలుగా నరకం చూసిరు జనం అప్లికేషన్లు ఇవ్వలేక. ఎలక్షన్లు రాగానే అప్లికేషన్లు తీసుకోవడం.